మొదట్ మొదటిగా తండ్రి అయిన దేవునికిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికిని నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము మనము గమనించిన వారమైతే ప్రసంగి 3వ అధ్యాయము మొదటి నుంచి 9 వచనాలు ఒకసారి మనము చదువుకుందామండి. ప్రతి దానికిని సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దాని పెరికివేయుటకును, చంపుటకును, బాగుచేయుటకును, పోగొట్టుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకును, రాళ్ళు పారవేయుటకును, రాళ్ళు కుప్పవేయుటకును, కౌగిలించుటకును, కౌగిలించుట మానుటకును, వెదుకుటకును, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా నుండుటకు, మాటలాడుటకును, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకును, సమాధానపడుటకును. చూసారండి, ప్రతిదానికి ఈ పనులు మన జీవితంలో జరగాలంటే ప్రతిదానికి ఒక సమయం అనేది ఉంది కదండి. మరి ఉదయము రాత్రి అనేది కూడా దేవుడు ఎలా అయితే కలుగు చేసి ఉన్నాడో, ఉదయకాలంలో మనం ఏదైతే పనులు చేయవలసిన వారమై ఉన్నామో, మరి రాత్రికాలం అనేది కూడా దేవుడు మనకి పెట్టాడు కదండి. ఆ రాత్రికాల సమయంలో ఉదయకాలము చేసిన పని అంతటిని బట్టి మన శరీరము రెస్ట్ తీసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి దేవుడు అనేవాడు మనకి సమయాన్ని ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు దేవుడు పరలోకపు తండ్రి సృష్టిని నిర్మాణము చేసినప్పుడు మరి 6 రోజులు సృష్టిని అంతటిని కూడా ఆయన తయారు చేసి మరి 7వ రోజున ఆయన విశ్రమించినట్లుగా కూడా మనకి కనబడుతుంది. మరి ఈ పనులన్నిటినీ మనం ఉదయకాలం నుంచి మనం చేస్తూ రాత్రి కాలంలో మనం కూడా విశ్రాంతి తీసుకోవడానికి మనకి దేవుడు సమయాన్ని అనేది అనుగ్రహించాడు. మరి రాత్రికాల వేళలో మరి జంతువులన్నీ కూడా బయలు వెళ్ళి మరి వాటి పనిని అవి జరిగించుకోవడానికి వాటికి కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఉదయకాల వేళలో దేవుడు మనుషులకి వారి వారి పనుల నిమిత్తము చేసుకోవడానికి సమయాన్ని ఇచ్చాడు. మరి రాత్రికాల వేళలో అడవి జంతువులన్నీ కూడా వేటాడుటకు తన యొక్క ఆహారాన్ని సమకూర్చుకోవడానికి వాటికి సమయాన్ని ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఉదాహరణగా మనం చూసిన వారమైతే, ఒక రైతు గురించి మనం ఆలోచన చేసిన వారమైతే, మొదటి రైతు ఎవరంటే ఊర్ధ్వలోకపు రైతు, మన తండ్రే కదండి, మన పరలోకపు తండ్రి మొదటి రైతు. మరి ఆయన విత్తిన విత్తనాలమే మనం అందరం కూడా. మరి ఒక రైతు విత్తనము ఒక పొలంలోని విత్తనాలు వేసాడు అనంటే, ఆ విత్తనము మొలకెత్తేంత వరకు కూడా ఆ రైతు ఎంతో ఎదురు చూస్తూ ఉంటాడు. మరి ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత వాటన్నిటినీ మరలా అవి సరి అయిన విధానంలో చేర్చి ఆ రైతు ఆ పొలాన్నంతటిని కూడా మరి నాటి అవి ఫలము వచ్చేంత వరకు కూడా ఈవెన్ 6 months వరకు ఆయన ఆ ఫలాల కోసము ఎదురు చూస్తాడు. అంత మాత్రమేనండి, మరి ఆయన ఎంత కష్టపడతాడు. 6 నెలలు మరి ఆ పంట చేతికి వచ్చేంత వరకు కూడా ఎక్కడే కానీ కలుపు మొక్కలే కానీ, పురుగు కానీ ఎక్కడైనా ఉందేమో అని ప్రతిరోజు కూడా ఆయన పొలానికి వెళ్ళి ఆ పొలం యొక్క పరిస్థితి విధానం ఎలా ఉందో చూస్తూ, ఒకవేళ ఏమన్నా పురుగు పట్టిందంటే ఆయన మందు కొడుతూ, అలానే కలుపు మొక్కలన్నిటిని వేరువేస్తూ, రాళ్లను వేరువేసి మరి పంట చేతికి వచ్చేంత వరకు కూడా రైతు ఆ పంటను ఎంతో జాగ్రత్తగా కాపాడతాడు. మరి 6 నెలలు ఆయన కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని చూస్తాడు. దానికి కూడా మరి రైతు 6 నెలలు ఎదురు చూస్తాడు కదండి. మరి ఆ సమయం వచ్చేంత వరకు ఎంత ఓపికతో ఎదురు చూస్తాడు. మరి మనిషికి, క్రైస్తవుడికి ఓపిక అనేది అంత అవసరమై ఉన్నది. ఏ సమయంలో మనం ఏ పని చేయాలో ఆ పని చేసిన వారమైతే మన జీవితంలో సక్సెస్ని చూస్తాము. అదే సామెతల గ్రంథంలో మనము చూస్తేనండి, మరి అదే రైతుల గురించి దేవుడు మాట్లాడుతూ ఏం రాశాడనంటే, కోతకాలమందు నిద్రించే కుమారుడు సిగ్గు తెచ్చే కుమారుడు కదండి. అక్కడ మనకుంటుంది. మరి వర్షాకాల సమయంలో ఒక రైతు పంట వేయాలి. పంట వేసిన తర్వాత ఆ పంట వరకు చేతికొచ్చేంత వరకు కూడా ఆ రైతు ఎంతో చక్కగా ఆ పొలాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. మరి అందరూ కోసే సమయంలో మరి విత్తులు వేసినట్లయితే ఏమైనా ఉపయోగం ఉందా అండి? లేదు. కాబట్టి సమయానికి అనుకూలంగా మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనము మలుచుకోవలసిన వారమై ఉన్నాము. మరి వాక్యమనే విత్తనాలు
మరి మనము వాక్యం ద్వారా వింటున్నాము, మరి మనము సంఘాలకు వెళుతున్నాము, మన సంఘములో మన బోధకులు మనకి వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు. ఆ వాక్యం అనే విత్తనము మన హృదయములో మరి వారు నాటుతున్నప్పుడు అది మన హృదయాల్లో మనము అలవరుచుకొని వాటిని మనం స్వీకరించి మన హృదయాల్లో మన గుండెల్లో నింపుకొని ఆ వాక్యానికి అనుకూలంగా మనము మంచి నేలలు పడిన విత్తనాల వలె ఫలించాలి. అలా ఫలించాలని, అలా మనం ఫలిస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి ఇశ్రాయేలీయులు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు ఎంతగానో ఎదురు చూశారు. కానీ కొన్ని సందర్భాల్లో వారు కారు ద్రాక్షలు కాసి దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టారు. మరి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మనము వింటున్నామంటే, దేవుని వాక్యం మన హృదయంలో నాటబడింది అనంటే, ఆ నాటబడిన విత్తనము ఎంత చక్కగా ఫలించి అభివృద్ధి పొందించుకునేవారుగా మన దినదినమును మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ ముందుకు కొనసాగాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఈ లోకపు యొక్క కలుపు మొక్కలు మన మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదండి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ఖచ్చితంగా మనము మనలో చిన్న చిన్న కలుపు మొక్కలనేది మనలో పుడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని మనం వేరువేసుకుంటూ, ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ, మనము మంచి ఫలాలిచ్చే ఫలభరితమైన ఒక ఆత్మీయ కుటుంబంగా కానీ, ఆత్మీయ వ్యక్తులుగా కానీ మనము ఉండాలండి. మరి పౌలు గారు అంటారు కదా, నేను అందరికీ వాక్యాన్ని ఉపదేశించి నేనెక్కడని భ్రష్టుడనైపోతానేమో అనేసి తనను తాను ప్రతి దినము కూడా వాక్యము చేత నలుగు కొట్టుకుంటున్నారు. మరి అపోస్తలులందరూ కూడా మరి ఎప్పటికప్పుడు వారు సిలువ వేసుకుంటూ శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని సిలువ వేసుకుంటూ ఎప్పటికప్పుడు వాక్యము చేత వారిని నలుగుగొట్టుకుంటూ మరి దేవుడు వారికి ఏవైతే పనిని అప్పగించారో మరి ఆ పనిని వారు కొనసాగించడానికి వారికి ఎంతో మరి దానికోసం ఎంతో కష్టపడి మరి వారి కొరకు సిద్ధపరిచిన మహాపరలోక పట్టణాన్ని వారు స్వతంత్రించుకున్నట్లుగా మనకు తెలుసు. మరి వారు వేసిన ఆ పునాది మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్న మనము, వారు వేసిన ఆ పునాది మీద మనము నిలబడితే మనము కట్టబడుతున్నాం కాబట్టి మరి మన ఆత్మీయ జీవితాల్లో వేసిన ఆ విత్తనాలు మనము కూడా ఈ లోకములో ఉన్న పరిస్థితులను బట్టి మనము ఈ లోకానికి ఆకర్షితులుగా ఉండకుండా మనము మన హృదయములో వేసుకున్న ఆ విత్తనాలు వాక్యమైన విత్తనం చేత ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగి మీరు ముందుకు నడవండి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నిజమే కదండి. మరి మనకిచ్చిన సమయాన్ని మనము దేవుని కొరకు ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నామో, దేవుని కొరకు ఎంత సమయాన్ని హెచ్చిస్తున్నామో, మన ఆత్మీయ జీవితాలు, మన కుటుంబాలు కట్టుకోవడానికి మనం ఎంత సమయాన్ని మనము కేటాయిస్తున్నామన్నది మనము పరీక్షించుకోవలసిన వారమైనాం. సమయం చాలా తక్కువగా ఉంది కదండి. మనం ఈరోజు ఉంటామో, రేపు ఉంటామో, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మరి మనకి దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం అనే సమయాన్ని మనము పోగొట్టుకునేవారుగా ఉండకుండా, దుర్వినియోగం చేసుకునేవారుగా ఉండకుండా, ఆ సమయాన్ని దేవునితో పాటు దేవుని వాక్యము చేత మనము సద్వినియోగము చేసుకుంటూ ఆయన ఏవైతే మనకు మరి ఏవైతే మన నుండి ఆశిస్తున్నాడో అలా నిత్యమును మనం ఫలించేవారుగా ఉండాలి. సమయాన్ని వ్యర్థం చేసుకునేవారుగా ఉండకూడదు. మన కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో కట్టుకునేవారుగా ఉండాలి. ఆత్మీయంగా మన జీవితాలు మరి ఆత్మీయంగా బలపడే స్థితిలో మనం ఉండాలి. మరి సమయం చాలా తక్కువగా ఉంది. ఆ సమయాన్ని మనం పోగొట్టుకునేవారుగా ఉండకుండా మరి యవన కాలమందినే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరుచు అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండవలసిన వారమై ఉండాలి. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆయనలో ముందుకు మనందరమును కొనసాగుదాము. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ.